సిటీలో పలు చోట్ల వాన, జిల్లాల్లో రైతన్నల తిప్పలు. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలకు అవకాశం. జూన్ 4లోగా ధరణిలో పెండింగ్ ఫిర్యాదులన్నీ పరిష్కారం. కళ్యాణలక్ష్మి అమలుకు 725 కోట్లు మంజూరు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామ్ సేఫ్టీ రిపోర్టుపై సీఎం రివ్యూ. వర్షాకాలంలోపు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కషన్. రాష్ట్ర కేబినెట్ భేటీకి అనుమతిపై స్పందించని ఈసీ. రుణమాఫీ సహా కీలక అంశాలపై మీటింగ్ వాయిదా. సీఎం రేవంత్ ను కలిసిన 3 బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలు, పంట కొనుగోళ్లపై వినతి పత్రం. మహిళలకు ఫ్రీ బస్ మోదీకి జీర్ణమైతలేదన్న పొన్నం. మహిళలు సంతోషంగా ఉంటే బీజేపీ ఏడుస్తోందన్న నేతలు. భూ వివాదంలో మల్లారెడ్డి అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేను కబ్జా కోరు కాదు, ఏ కబ్జాలు చేయలేదన్న మల్లారెడ్డి. బలహీన ప్రభుత్వం వస్తే కశ్మీర్ మొదటికొస్తుందన్న మోదీ. బంగ్లా వలసలే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అన్న అమిత్ షా. రాజ్యాంగాన్ని కాపాడడానికే మా యుద్ధమన్న రాహుల్. నేను పోటీ చేయడం కంటే దేశమే ముఖ్యమన్న ప్రియాంక. రేపు బీజేపీ ఆఫీస్కే వస్తాం, అరెస్ట్ చేసుకోండన్న కేజ్రీవాల్. మాలివాల్ ను బ్లాక్మెయిల్ చేసి ఉసిగొల్పారన్న ఆప్. డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏం సిఫార్సులున్నాయి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై మంత్రులు, అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో ఇరిగేషన్పై సమీక్ష చేశారు సీఎం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఈ మధ్య ఎన్డీఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫార్సులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజ్లకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఏసీ స్పష్టం చేసిందన్నారు. మరో 4 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉందన్నారు సీఎం. రిపేర్లు చేయాలా లేదా మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కేబినెట్ భేటీ జరగకపోవడంతో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిల్లా, అక్కడి పంప్ హౌస్ దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏం సిఫార్సులున్నాయి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై మంత్రులు, అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో ఇరిగేషన్పై సమీక్ష చేశారు సీఎం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఈ మధ్య ఎన్డీఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫార్సులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజ్లకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఏసీ స్పష్టం చేసిందన్నారు. మరో 4 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉందన్నారు సీఎం. రిపేర్లు చేయాలా లేదా మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కేబినెట్ భేటీ జరగకపోవడంతో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిల్లా, అక్కడి పంప్ హౌస్ దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వలేదు ఈసీ. మహిళల ఫ్రీ బస్ జర్నీపై మోదీ కామెంట్స్ మీద మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ధరణి పెండింగ్ ఫిర్యాదులపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రత్యేక కమిటీ.
ఈసీ నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈసీ పర్మిషన్ కోరింది ప్రభుత్వం. రాత్రి 7 గంటల వరకు ఎదురు చూసినా ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో అప్పటి వరకు సెక్రటేరియట్లో ఉన్న మంత్రులు తిరిగి వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలనుకున్నారు సీఎం. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, విభజన సమస్యలు, రాష్ట్ర ఆదాయం పెంపుపై డిస్కస్ చేయాలనుకున్నారు. ఈసీ అనుమతి లేకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా వేశారు. మహిళలకు ఫ్రీ బస్ పథకంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం మోదీకి నచ్చడం లేదన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో మెట్రోకు ఎలాంటి నష్టాలు రావన్నారు. చిన్న విషయాలపై మాట్లాడి ప్రధాని తన స్థాయి తక్కువ చేసుకోవద్దన్నారు పొన్నం ప్రభాకర్. తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నీతో చెప్తాను. ప్రధాని హోదాలో ఉండి మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీని మోదీ తప్పు పట్టడం సరికాదన్నారు. దేశంలో బుల్డోజర్ కల్చర్ తెచ్చింది బీజేపీని అన్నారు. రామ్లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. రాజకీయ అవకాశంగా మలుచుకోవాలంటే ఒక భావనతో ఎప్పుడైతే నువ్వు దేశంలో మత విద్వేషాలు ఎత్తగొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగిందో అప్పుడు ఈ అంశం వివాదాస్పదమైంది. ఒక ప్రధానమంత్రి అటువంటి భారత ప్రధాని నోటంట ఇటువంటి వాక్కులు రావడం బట్టి ఆశ్చర్యం ఉంటుందని చెప్పి అంటున్నా. ఉచిత బస్సు ప్రయాణంపై కామెంట్తో ప్రధాని మోదీ మహిళా వ్యతిరేకి అనే విషయమన్న విషయం తెలిసిపోయిందన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. ఉచిత ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మోడీ గారి నిజ స్వరూపం బయటపడింది. మెట్రో సౌకర్యం రూరల్ ఏరియాల్లో, గ్రామీణ ఏరియాల్లో లేదు. అయితే అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణించేవారు బీదవారు, మధ్య తరగతిలో కూడా అట్టడుగున ఉండేవారే ఇది బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. నేను తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఆయన మహిళలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజుకు లేఖ రాశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రోజు మే 27న వేతనంతో కూడిన హాఫ్ డే లీవ్ ప్రకటించాలని కోరారు. గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకునేలా హాఫ్ డే లీవ్ కు సంబంధించి సంస్థలకు, శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నేతలు. జూన్ 4లోపు ధరణికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 1,00,000 ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్లో సమావేశమైన కమిటీ రాష్ట్రంలో భూ సమస్యలపై చర్చించింది. వాటి పరిష్కారం కోసం పలు సూచనలు చేసింది. గత ప్రభుత్వం 2.5 లక్షల ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టింది. వీటి పరిష్కారం కోసం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో 1,50,000 ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. మరో 1,00,000 కంప్లైంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది. దీనిపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇటు జిల్లాల్లో వరిధాన్యం తడిసింది. మరో 4 రోజులు వర్షాలుంటాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీనగర్లో భారీ వర్షానికి చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే తొలగించారు. దాదాపు గంట సేపు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చింతలకుంట దగ్గర భారీ వర్షానికి నీళ్లు రోడ్లపై నిలిచాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు గంట సేపు ఈదురుగాలుల వర్షం కురిసింది. వాహనాలు స్లోగా కదలడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్లో అంబులెన్స్ చిక్కుకోవడంతో కొంతసేపు ఇబ్బంది అయింది. నాగల్లోని అయ్యప్ప నగర్లో ఇళ్ల మధ్య వరద నీరు చేరింది.
ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు దగ్గర భారీ వర్షానికి వరద నీరు రోడ్డుపై నిలిచింది. వాహనాలు సగం వరకు మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోకారు లోతు నీళ్లలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హరిపురి కాలనీలోకి వరద నీరు చేరింది. వనస్థలిపురంలో వర్షం దంచికొట్టింది. భారీ ఈదురుగాలులతో వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మన్సూరాబాద్, ఆనంద్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట, కొత్తపేట, చెంపాపేట, మాదన్నపేట, చాదర్ఘట్లో భారీ వర్షం కురిసింది. మోయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్, హిమాయత్ నగర్, చిలుగూరులో భారీ వర్షం కురిసింది. లింగంపల్లి అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి దగ్గర వర్షం నీరు చేరడంతో రాకపోకలు ఇబ్బంది అయ్యాయి. దీంతో ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు పోలీసులు. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళను తాకుతాయన్నారు. ఈ యొక్క వర్షాలు అనేవి ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ యొక్క ఏరియాస్లో కొంచెం ఎక్కువ పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు ఈవినింగ్ నుంచి ఈవెన్ నైట్ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ యొక్క వర్షపాతం అనేది ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ క్రమేపీ ఈ యొక్క ఎండలు అయితే ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గాంధీపురం ఐకేబీ కేంద్రంలో వరి ధాన్యం తడిసే ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు అవుతున్నా ఏ అధికారి కూడా సందర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని కోరారు రైతులు. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ సుస్థిర పాలనను అందిస్తుందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఫోకస్ చేశారు. బీజేపీతోనే విద్యావంతులకు మేలు జరుగుతుందంటున్నారు. గుజ్జుల ప్రేమేందర్ను గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు నేతలు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో కలిసి కాపురం చేస్తుందో మనం చూసాం. అందుకే ఈరోజు టిఆర్ఎస్ అంటే ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. అంతెందుకు టిఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఈరోజు టిఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే కేసీఆర్ కాంగ్రెస్ పంపిస్తున్నాడు. మరి ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఏ ముఖం పెట్టుకుని నడుతాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా, ప్రజల శక్తిగా మనం అందరం ఎదగాల్సింది. పట్టభద్రులు ఈసారి బీజేపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు బీజేపీ నేతలు. ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. వరంగల్లో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలుగా మీ కోరేది ఒకటే, ఈ ఎన్నికల్లో వ్యక్తి పోటీ చేయడు, ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. ఎందుకంటే 34 అసెంబ్లీలు, అనేక 11 జిల్లాలు, అనేక మండలాలు. కాబట్టి మనమే ఇది పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం అనుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అభ్యర్థిగా భావించాలి తప్ప ప్రేమేందర్ ఒకడు అభ్యర్థి కాదనే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టంగా మనవి చేస్తాను. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ సుస్థిర పాలనను అందిస్తుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో మంత్రుల మధ్య విభేదాలు వచ్చి ప్రభుత్వం పడిపోతే ఎవరేం చేసేది లేదన్నారు. రైతు సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందించారు ఎమ్మెల్యేలు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతు బంధు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎంను కోరినట్టు తెలిపారు. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కూటమి 300కు పైగా సీట్లు గెలుస్తుందన్నారు కేసీ వేణుగోపాల్. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ వల్ల జరిగిన లాభమేమీ లేదన్నారు. మోదీ సర్కార్ మరోసారి గెలిస్తే దేశం ప్రమాదంలో పడుతుందన్నారు కాంగ్రెస్ నేతలు.
మహారాష్ట్రలో ఇండియా కూటమి 46 ఎంపీ సీట్లను గెలుస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మహారాష్ట్ర ప్రభుత్వం మోసం కుట్రలతో ఏర్పడిందన్నారు. ముంబైలో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే, చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఖర్గే. ప్రధాని మోదీ సూచనలతోనే కోర్టు, ఈసీలు బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీలకు సింబల్స్ అలాట్ చేశాయని ఆరోపించారు ఖర్గే. ये जो विश्वासघात की पॉलिटिक्स चल रही है और मोदी सरकार ने संविधान संस्थाओं का दुरुपयोग कर रही है, भाजपा को समर्थन करने वाले दलों को दिया गया, यानी आप बोलेंगे तो ये कोर्ट का फैसला है, सीईसी का फैसला है, सब चीजें मोदी जी के इशारे पे चलते हैं, इसमें कोई दो राय नहीं है. కాంగ్రెస్ కు కంచుగొట్టకు ఉన్న రాయ్బరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. 5వ విడతలో భాగంగా 20న పోలింగ్ జరగనుంది. ప్రచారం చివరి రోజు రాయ్బరేలీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్. రాయ్బరేలీ వెళ్లే ప్రతిసారి తాను, ప్రియాంక చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటామని చెప్పారు. నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, నానమ్మ జ్ఞాపకాలు, ఇలా ఎన్నో మధుర క్షణాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయన్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలతో సంబంధం ఉంది, కానీ తమ మధ్య ఎప్పుడు రాజకీయాలకు చోటు ఇవ్వలేదని చెప్పారు రాహుల్. తర్వాత దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. వచ్చే ఎన్నికల్లో భారత కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. తెలంగాణలో ఈసారి 11 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందన్నారు. తమిళనాడులో బీజేపీకి 1 సీటు కూడా రాదన్నారు కేసీ వేణుగోపాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.